వాళ్ళిద్దరూ కాంగ్రెస్లో సీనియర్ నాయకులు. పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా కాంగ్రెస్ను వీడకుండా అప్పటి అధికార బీఆర్ఎస్ పైనే గట్టిగానే పోరాడారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెద్ద పదవులు దక్కుతాయని ఆశించారు. కానీ వారి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో వారిద్దరూ అలకపాన్ పెక్కారట. ఇందుకు ఎవరా ఇద్దరు సీనియర్ నాయకులు? కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తరచూ ఆ పార్టీ నాయకులు చెబుతుంటారు. కార్యకర్త నుంచి సీఎం వరకు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వెల్లడిస్తుంటారు. ఆ అభిప్రాయాలతో ఏకీభవించాలనే రూల్ కాంగ్రెస్లో ఉండదు. అలాగే పదవుల విషయంలో పోటీ కూడా భారీగానే ఉంటుంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో ఒక పోస్టుకు భారీ డిమాండ్ ఉంటుంది. అదే పీసీసీ అధ్యక్ష పదవి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం భారీ పోటీ నెలకొంది. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ పదవికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది సీనియర్లు పీసీసీ ప్రెసిడెంట్ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారట. ఢిల్లీ లెవెల్లో లాబియింగ్ కూడా చేశారట. కానీ చివరకు పీసీసీ పోస్టు మహేష్ కుమార్ గౌడ్ను వరించింది. దీంతో కాంగ్రెస్లోని సీనియర్లు కొందరు అసంతృప్తితో ఉన్నారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పొన్నాల లక్ష్మయ్య దాదాపు ఏడాది పాటు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. టీపీసీసీకి తొలి అధ్యక్షుడు ఆయనే. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్గా నియమించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఏళ్లకు పైగానే అధ్యక్షుడి హోదాలో పార్టీని నడిపించారు. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ 3వ అధ్యక్షుడిగా 2021 జూలై 7న బాధ్యతలు అందుకున్నారు. అధ్యక్షుడి హోదాలోనే కాంగ్రెస్ను 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి తీసుకుని వచ్చారు. సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి 9 నెలల పాటు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఒకేసారి 2 ఉన్నత పదవుల్లో ఉండడం కాంగ్రెస్లో అరుదుగానే జరుగుతుంది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించారనే టాక్ ఉంది. ఇక తాజాగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 2 వారాల క్రితం పీసీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. రేవంత్ రెడ్డి సిఫారసుతోనే మహేష్ కుమార్కు పదవి వరించిందని కాంగ్రెస్లో టాక్ ఉంది. అయితే పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. 2 నాయకులైతే తమకే పదవి వస్తుందని ధీమాగా ఉన్నారట. కానీ చివరకు లిస్టులో తమ పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారట. ఈ పదవికి తీవ్రంగా పోటీ పడిన మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అప్పటినుంచి అజ్ఞాతంలో ఉండిపోయారట. పార్టీలో సీనియర్లు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన తమకు పీసీసీ పదవి ఇవ్వకపోవడం ఏంటని సన్నిహితుల వద్ద బాధపడ్డారట. రెండు 2004-2009 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు మధు యాష్కి. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో మధు యాష్కి పాత్ర కూడా కీలకంగా ఉంది. అయితే 2014-2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓడిపోవడంతో 2023లో ఎల్బీ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికల్లో కూడా మధు యాష్కిని ఓటమి వెంటాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో విస్తృతంగా పర్యటించిన మధు యాష్కి పార్టీని గెలిపించుకోగలిగారు. కానీ తాను మాత్రం ఓడిపోయారు. దీంతో కనీసం పీసీసీ పదవైనా వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ పదవి తనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అధిష్టానం వద్ద తన కోరికను కూడా బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే వరుసగా 3 సార్లు ఓడిపోయిన వారికి కీలకమైన పదవులు ఇవ్వకూడదనే రూల్ కారణంగా మధు యాష్కి పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోలేకపోయినట్లు చర్చ జరుగుతోంది. ఇక సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి కూడా పదవి రాకపోవడంతో నిరాశగా ఉన్నారు. 2004లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్ పిలుపు మేరకు కాంగ్రెస్లో చేరారు. 2009లో కాంగ్రెస్ టికెట్పై గెలిచినా 2014లో ఓడిపోయారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న సమయంలో 2018లో సంగారెడ్డి నుంచి మరోసారి గెలిచారు. ఎంతోమంది కాంగ్రెస్ను విడిచి బీఆర్ఎస్లో చేరినా జగ్గారెడ్డి మాత్రం పార్టీలోనే ఉన్నారు. అయితే ఆయన పార్టీలో ఉంటూనే సీనియర్లపై పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుణ్ణి చేయడానికి కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్లో అసమ్మతి నాయకుడిగా ముద్రపడిన జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు అయినా భవిష్యత్తులో పీసీసీ ప్రెసిడెంట్ను చేస్తారని గతంలో చర్చ జరిగింది.
కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన ఆశలు గల్లంతయ్యాయి. మొదటి నుంచి జగ్గారెడ్డితో పొసగని రేవంత్ రెడ్డి ఆ పదవిని మహేష్ కుమార్ గౌడ్కి ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. పీసీసీ ప్రెసిడెంట్ పదవి మహేష్ కుమార్ గౌడ్కు రావడంతో ఆ ఇద్దరు నాయకులు అలకపాన్పెక్కారట. నిత్యం గాంధీభవన్లో ప్రెస్ మీట్లు పెట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీని పొగడ్తలతో ముంచెత్తే జగ్గారెడ్డి అదే గాంధీభవన్లో మహేష్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక సొంత జిల్లాకు చెందిన వ్యక్తే పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా ఆ కార్యక్రమానికి మధు యాష్కి డుమ్మా కొట్టారు. వీరిద్దరూ పదవి రానందుకు అలకబూనారని, అందుకే 2 వారాలుగా బయట ఎక్కడా కనిపించడం లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. సీనియర్లిద్దరూ అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. మరి వీరిద్దరి అలకను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఎలా తీరుస్తారో వేచి చూడాలి.